అంటే మీరు మల్లన్న గారు ఒకటి చెప్పండి, ఒక సామాజిక కోణంలో కావచ్చు, చదువుకున్న వారిగా కావచ్చు, పోనీ ఎమ్మెల్సీగా కావచ్చు, రాజకీయ ఎట్లన్నా చెప్పండి. అంటే మేము అనుకునేదంటే మందకృష్ణ మాది గారిని ఈ క్వశ్చన్ అడగాలి, అన్న ఇంటర్వ్యూకి రాలేకపోయారు, ఇంకో 2 రోజులు టైం అన్నారు. నేనేమంటున్నా అంటే 2 ఉన్నాయి ఇందులో అంశాలు. 30 సంవత్సరాల పోరాటం ఒక 30 లేకపోతే 300 ఉద్యోగాల కోసమే చేసిరా? ఎస్సీ వర్గీకరణ అనేది 4గా ఏబిసిడిగా వర్గీకరణ చేశారా? రెండోది కూడా అనొచ్చు మీరు, అంటే ఒక అంబేద్కర్ గారు ఉన్నారు, ఆయన ఒక డ్రాఫ్టింగ్ కమిటీ మెంబర్గా ఆయనను చూసి మనం ఈ రాజ్యాంగాన్ని ఈరోజు ఆయన ద్వారా మనం నేర్చుకొని మన దేశాన్ని మనం నడుపుకుంటూ ఉండొచ్చు. అంటే ఈ రెండింటిని ఎట్లా బ్యారేజ్ వేస్తారు? ఇప్పుడు అన్ని ఉద్యోగాలు అయితే లేవు అసలు. అంటే దీనికోసం ఈ పోరాటం చేసినప్పుడు ఒక చిన్న క్వశ్చన్ నాకు, అంటే ఉద్యోగాల ప్రక్రియ అనేది నిరంతర ప్రక్రియ. అది ఒక తరం రిటైర్ అవుతుంటుంది, ఇంకో తరం ఎంటర్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడున్నటువంటి 300 ఉద్యోగాల కోసం కాదు, అంటే ఎగ్జాంపుల్ చెప్పా, ఎగ్జాక్ట్ 2% ఉద్యోగాలు ఉన్నాయండి గవర్నమెంట్. మందకృష్ణ మాదిగ గారు చేసిన, నేను తప్పుగా భావించట్లేదు, ఆయన పద్మశ్రీ. ఆయన చేసినటువంటి ప్రయత్నము ఈ 300 ఉద్యోగాల కోసం కాదు, శాశ్వతంగా పరిష్కార మార్గం కోసం చేసిన ఆయన. శాశ్వత పరిష్కార మార్గం వైపు ఆయన అడుగులు పడ్డాయి. మందకృష్ణ మాదిగ గారు చేసింది ఓన్లీ మనం ఎంఆర్పిఎస్ వర్గీకరణ ఉద్యమం అనుకుంటాం కాదు. కలాంగుల కోసం కొట్లాడింది ఆయన, తంతుల కోసం కొట్లాడింది ఆయన, పేద వర్గాల కోసం కొట్లాడింది ఆయన, ఈ తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి కావాలని కొట్లాడింది ఆయన, చాకలి ఐలమ్మ గురించి కొట్లాడింది ఆయన. అనేక రకాల పోరాటాలు ఆయన తన చేతులతో చేసినటువంటి అనేక పోరాటాలు కళ్ళ ముందు ఉన్నాయి. అంటే నేను క్వశ్చన్ అడిగింది ఏంటంటే, చదువుకున్నానికి ఏమని కూడా ఇది తెలియదు అనే ఉద్దేశంతోనే అడుగుతున్నాను. నిజంగా చెప్తున్నా, నాకు కూడా తెలియదు అనుకోండి. ఇప్పుడు చదువుకున్న ఒక 100 మందిని పిలుద్దాం, ఈయన ఎందుకు పోరాటం చేసినంటే ఏముందర గవర్నమెంట్ జాబ్ కోసం ఉద్యోగం చేసిన అని అంటారా అనరా? మీరు చెప్పండి. పబ్లిక్ వెళ్తే ఇదే ప్రశ్న. మందకృష్ణ మాదిగ హృదయాన్ని తట్టి చూసిన కూడా మాట అట్లా కాదు సార్. ఇప్పుడు ఇక్కడ పోయి రోడ్డు మీద సిచ్యువేషన్ అట్లుంది. ఇవాళ ఒకప్పుడు మాదిగ అనే పేరు పెట్టుకోవడానికే ఇబ్బంది పడ్డ సంకోచించినటువంటి మాదిగాని బలంగా చెప్పుకునే స్థాయికి తీసుకురావడం అంటే ఒక ఆత్మగౌరవం. ఒక జాతి కొన్ని తరతరాలుగా అణచివేతకు గురయ్యి అంటరాని తరాన్ని మోస్తున్నటువంటి ఒక జాతి బిడ్డ గర్వంగా చెప్పుకొని తన పేరు చెప్పుకోవడానికి మందకృష్ణ మాదిగ కారణం కాదా? దీన్ని కేవలం ఉద్యోగాలేంది? ఉద్యోగాలు అనేది చిన్న కార్యక్రమం. ఆయన చేసినటువంటి పోరాటం, మందకృష్ణ గారు చేసినటువంటి పోరాటం రాస్తే ఒక 1000 పేజీల పుస్తకం అవుతుంది కదా. సో మీరిద్దరు అంటే అంటే బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎట్లా కోరిలేట్ అవుతారు, ఎట్లా ఉద్యమాన్ని ముందుకు చేస్తారు, వాళ్ళు మీకు ఎట్లా ఉపయోగపడతారు? ఇదే బిగ్ ప్రశ్న. ఎందుకంటే బీసీఏ ముఖ్యమంత్రి కావాలని చెప్తున్నారు, వాళ్ళు కూడా అనుకుంటారు ఎస్సీఏ ముఖ్యమంత్రి కావాలని అనుకుంటారు. ఇక్కడ మీరు నిన్న ఇలాంటి ఫలితాలు చూస్తే బీసీ ఉద్యమం బలంగా వేలునుకుంటున్న సందర్భంలో బీసీలకు ఎమ్మెల్సీ టికెట్లతో పాటు ఎస్సీ ఎస్టీలకు కూడా ఇవ్వాల్సిన అనివార్యత ఏర్పడ్డది. అంటే బీసీ మూవ్మెంట్ ఎస్సీ ఎస్టీల ప్రయోజనాన్ని కూడా కాంక్షిస్తా ఉంది. ఇక్కడ సేమ్ టైం మందకృష్ణ మాదిగన్న గారు కానీ, మేము కానీ, బీసీలం కానీ, ఎంబీసీలం కానీ, మేమంతా కూడా ఐక్యంగా ముందుకు పోయేటువంటి బాటలు ఏర్పడతా ఉన్నాయి. ఇవాళ ఆ బాటలన్నీ కూడా రాజ్యాధికారం వైపు పోతాయి. మేమందరం పరస్పరం సహకరించుకుంటూ అన్నాదమ్ముల వలె ఎవరి పావుషేరు వాళ్ళు తిని ఎవరి వాటా వాళ్ళు తీసుకొని ఈ సమాజంలో సగర్వంగా బతకాలనేది మా అందరూ. దీంట్లో ఎస్టీలు కలుపుకోరు, ఎస్సీ ఎస్టీలు కూడా అందరం ఎస్టీ ఓసీ ఒకటి పక్కన పెడుతున్నారు. ఓసీ పక్కన పెట్టట్లేదు. ఓసీలో ఉన్నటువంటి పేద వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈడబ్ల్యూఎస్ కోటా ఏదైతే ఉందో అది ఆ వర్గాలకు దక్కాలి. ఆ వర్గాలకు వాళ్ళకు 1% వెళ్తుందా, 2% వెళ్తుందా, ఈడబ్ల్యూఎస్ కోటా ఎంత దక్కుతుంది అనేది అది వాళ్ళకి దక్కాలి. దానిపైన కూడా మల్లన్న గారి పోరాటం 100%. ఎందుకంటే ఇవాళ తార్నాక కాడ ఒక రెడ్డి కుటుంబం సూసైడ్ చేసి నలుగురు నిరుద్యోగం సమస్యతో అటువంటి కుటుంబానికి ఈడబ్ల్యూఎస్ కోటా ఆసరా కావాలి. ఇదే మెదక్ జిల్లాలో ఒక ఆయనకి ఎక్స్ జెడ్పీటీసీ, ఆయనకు 20 ఎకరాల భూమి ఉంది, వాళ్ళ బిడ్డకి ఈడబ్ల్యూఎస్ కోటాలో ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. అంటే దక్కాల్సినోనికి దక్కకుండా మీరే ఎత్తుకొని పోతే అందులో ఉన్న పేదోడు ఎటు పోవాలి మరి? అందుకే ఈడబ్ల్యూఎస్ కోటా ద్వారా ఆ వర్గాలకు దక్కాల్సిన వాటా దక్కాలి, ఎస్సీ కోటా ద్వారా వీళ్ళకి దక్కాలి, ఎస్టీ కోటా ద్వారా వాళ్ళకి దక్కాలి, బీసీలు ఎంత ఉన్నారో బీసీలకు కూడా అంతే దక్కాలి. మొత్తం మీద ఒక 50% మించకుండా అట్లానేం లేదు. ఇక 50% ఎప్పుడో మించిపోయింది కదా. 50% ఈడబ్ల్యూఎస్ వచ్చిందంటే 50% మించిపోయినట్టు. సో 90% ఇచ్చేయమంటారు. 90 అయినా ఇచ్చేయాల్సిందే. ఎవరి వాటా వాళ్ళకి దక్కాలి. మీ వాటా మీ ఇళ్ళది మాకు ఇవ్వకండి, మాది మాకే ఇవ్వండి. మాది మేమే తీసుకుంటాం. రైట్. సో బీసీ దీని గురించి, ఉద్యమం గురించి మరోసారి ఇంకోసారి డీటెయిల్గా చేసే ప్రయత్నం సార్. చివరిగా ఒక పొలిటికల్ చిన్న క్వశ్చన్ సార్. అంటే గతంలో మన్మోహన్ సింగ్ గారు ఒక ఆర్డినెన్స్ కావచ్చు, లేకపోతే ఒక ఫ్రేమ్ వర్క్ కావచ్చు
చేసిన దాన్ని ఇదే రాహుల్ గాంధీ గారు కూడా సేమ్ మీ రకంగా మీరు ఏదైతే టీవీలో చేసినారో ఆ రకంగా చేయడం జరిగింది. అప్పట్లో సోనియా గాంధీ గారు ఆయనకి సారీ చెప్పడం జరిగినది మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. అంటే ఇప్పుడు ఆయనతో పోల్చి ఇంతో పోల్చి ఆ రకం కదా, అంటే మిమ్మల్ని తీసేసిన దానికైనా ఇంకా దేనికన్నా అనేది ఒక పెద్ద కన్ఫ్యూజన్. ఎందుకంటే అన్ని టీవీలో కూడా తీర్మానం ఒక 2 రోజులు అంతా వీడియోలు నేను కూడా చూస్తూ ఉన్నాను. అసలు ఏంది మా దాంట్లో కూడా బీఆర్కే న్యూస్లో అసలు ఏం జరిగింది అనేది కొంచెం కూలంకుశంగా ఒక రైట్. ఒకటి, వాళ్ళు నన్ను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి కారణం చించడం కాదు, తీన్మార్ మల్లన్న ఎత్తుతున్న గలము అది ఆ వర్గాలకు ప్రమాదకరమని భావించారు కాబట్టే భయం. ఇప్పుడు పటాన్చెరు ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీని ఒక బూత్ పదంతో తిట్టాడు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డిని బ్లాక్ మెయిలర్, దొంగ వీడు అని చెప్పాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి 50 కోట్లు ఇచ్చి కొనుకొచ్చుకుని పిసిసి చీఫ్ పదవి అని చెప్పాడు. జగ్గారెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి అసలు ఈ టికెట్ల గురించి నేను ఆశ్చర్యపోతా ఉన్నా, ఎమ్మెల్సీ షాక్ లో ఉన్నా అని ఆయన చెప్తా ఉన్నాడు. వి హనుమంతరావు గారు రోటి మాటలు. ఇక్కడ వీళ్ళు అప్పర్ క్యాస్ట్ కి సంబంధించిన హనుమంతరావు గారు మీతో లేరా? బీసీలతోనే ఉన్నాడు. అదే అయితే అప్పర్ క్యాస్ట్ కి చిన్నారెడ్డి గారు, తూడి మెగారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యేని తిట్టొచ్చారు. వీళ్ళు ఎవ్వరు ఏమన్నా కూడా ఏమీ లేదు. కానీ తీన్మార్ మల్లన్న పదవి కోసం కాదు నేను మాట్లాడింది, ప్రాజెక్టుల కోసం కాదు మాట్లాడింది, ప్రభుత్వం చేసిన నిర్ణయం బీసీలకు వ్యతిరేకంగా ఉంది అని ప్రశ్నించినందుకు నన్ను సస్పెండ్ చేశారని వాళ్ళు చెప్తా ఉన్నారు. అది హ్యాపీయే కదా. నేను ప్రజల కోసం మాట్లాడితే సస్పెన్షన్ గురైనా, అంటే వ్యక్తిగతంగా మిమ్మల్ని ఎంతైనా అనొచ్చు అన్నట్టు మీరు చెప్పదలుచుకున్నారు. ఇవాళ వీళ్ళకి ఎంతమందికి షోకాజ్ నోటీసులు ఇచ్చారండి? అదే నా క్వశ్చన్. అంటే రాహుల్ గాంధీ కూడా చేశారు ఆ పని అని చెప్తున్నాను. నేనేమంటున్నా, ఇవాళ మీకు తెలుసో తెలియదో ఇందిరాగాంధీ గారిని కూడా సస్పెండ్ చేసిరు వీళ్ళు. సస్పెండ్ చేసి ఇందిరాగాంధీ గారు మళ్ళీ సపరేట్ పార్టీ పెడితే వీళ్ళు కాంగ్రెస్ గుంజుకొని రెడ్డి కాంగ్రెస్ అని పెట్టినారు. ఆ చరిత్ర అంతా అట్లా ఉంది. కానీ ఇప్పుడు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, తిట్టాల్సింది అప్పర్ క్యాస్ట్, వాళ్ళకి షోకాజ్ నోటీసులు లేవు, బీసీలు మాట్లాడితే మాత్రం ఇస్తాం అనేటువంటి ఏదైతే కార్యక్రమం ఉందో, ఇది తీన్మార్ మల్లన్న సాధారణంగా ఉంటే తీన్మార్ మల్లన్నకి ఏం రాకపో నోటీసు. తీన్మార్ మల్లన్న బీసీ అంటుండు కదా, కాబట్టి షోకాజ్ నోటీస్. నువ్వు బీసీ మూవ్మెంట్ అనకపోతే నీకు ఏది లేదుగా. బీసీ మూవ్మెంట్ వాళ్ళ గుండెల్లో భయాన్ని రాజేసింది. అదే నా సస్పెన్షన్. అంటే బీసీ మూవ్మెంట్ని దానికోసమే కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్న గారిని సస్పెండ్ చేసింది. ఇది మీ స్టేట్మెంట్, రైట్ సార్? చివరిగా ఇది అంటే డీటెయిల్గా తర్వాత చేసే ప్రయత్నం చేద్దాం. సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనీ పవర్ పాలిటిక్స్ అనేది ఒకటి వస్తుంది. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ముఖ్యమంత్రిని డైరెక్ట్గా ఎన్నుకుంటే ఎట్లా ఉంటుంది అని తీన్మార్ మల్లన్న గారు ఒక 2 minutes ఏం చెప్పగలుగుతారు మీరు? ఇప్పుడు ఇంత మ్యానిపులేషన్ జరుగుతుంది అన్నారు కదా. అది ఒకటి కరెక్టే. ముఖ్యమంత్రిని డైరెక్ట్ గా ఎన్నుకునే విధానం అంటే ఈ రాజ్యాంగం అమెండ్మెంట్స్ ఇవన్నీ జరగాలి. కానీ ఎమ్మెల్యేతో పాటు సీఎం క్యాండిడేట్ కూడా ఓటేయాలి. అదే ఎగ్జాక్ట్లీ. అది ఉన్నప్పుడు కొంత మంచి జరుగుతుంది. ఈ రాష్ట్రంలో మెజారిటీ ప్రజల మనసును ఎవరు చూరగొంటే వాళ్ళు డైరెక్ట్ గా బీసీ అన్నారు కదా, అందుకు అది ఎందుకంటే మంచి క్వశ్చన్. అది మీరు చెప్పింది మంచి క్వశ్చన్. ఎమ్మెల్యేతో పాటు ముఖ్యమంత్రి కూడా డైరెక్ట్ గా నేరుగా ఓటేయాలి. ఎగ్జాక్ట్లీ. ఆ ఓటేసేటువంటి సిస్టమ్ ఉంటే అది చాలా బాగుంటుంది. మీ మాటతో నేను ఏకీభవిస్తున్నాను. చాలా బాగుంటుంది. రైట్ సార్. ఇంకోసారి అంటే బీసీ ఉద్యమం అంటే ఇంకా రానున్న రోజుల్లో అంటే ఏ రూపు దాల్చుకుంటుందో, మీ జీఏసీ అంటే ఏ కార్యాచరణ చేస్తుందో చూద్దాం. తర్వాత ప్రజలకు కూడా కొంత ఇది ఉపయోగపడే విధంగా ఉండాలి. కానీ ఏదో యాంకర్ చేస్తే మల్లన్న గారు అంటే షాకులు ఇవి అయితే ఉండవు నా ఇంటర్వ్యూలో అని తెలియజెప్పుకున్నాను. ఇన్ఫర్మేషన్ అయితే దీని నుంచి మీకు ఎంతో కొంత అందుతుందని అయితే తెలియదు సార్. నమస్తే సార్. థ్యాంక్ యూ అన్న.